హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు సొరకాయతో గారెలు చేస్తున్నానండి. సొరకాయ అనేది చాలా మంచిది హెల్త్కి. మన చెట్టుకు కాసిన కాయలను తెంపుకొని ఇలా మనం చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. ఏవైనా చెట్టుకే కాస్తాయి అనుకోండి, అలా కాదు, మన ఇంట్లో మన పెరట్లో కాసినవి. నేనైతే సొరకాయని తీసుకున్నానండి. సొరకాయని కట్ చేసుకొని బాగా తురుముకోవాలి సన్నగా. ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి సొరకాయని. గారెలకు వాటర్ అవసరం ఉండదు, సొరకాయలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా. నేనైతే ఇలా సొరకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇలా తురుముకునేది ఉంటుంది కదా, దీంతో తురుముకోవాలండి సొరకాయనంతా. నేను కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగానే తురిమాను. సొరకాయనంతా ఇలా కొంచెం కొంచెంగా తురుముకున్నానండి మొత్తం. మీరు సొరకాయని తురిమేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తురుముకోండి, ఎందుకంటే ఇది తురిమేది చాలా షార్ప్గా ఉంటుంది, చేయి కూడా తెగుతుంది ఒక్కొక్కసారి. నాకైతే వంట చేసేటప్పుడు ఇలా కత్తి తెగడము, ఇట్లా సొరకాయ తురిమేప్పుడు ఇవి తెగడము ఎక్కువ తగులుతూ ఉంటాయి. నాకు తురిమేటప్పుడు అయితే చెయ్యి కూడా కోసుకుంటూ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను జాగ్రత్తగా తురుముకోండి అని చెప్పేసి. ఇలా సొరకాయ తురుమునంతా తీసుకొని ఇందులోకి తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 1/2 అవర్ ముందుగా నానబెట్టుకునే శనగపప్పు, కొత్తిమీర, అలాగే నువ్వులు. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, మీరు ఏవి కావాలంటే అవి వేసుకోండి. ఇంకా వీటన్నిటినీ కలుపుకొని బియ్యపిండిని వేసుకోవాలండి. బియ్యపిండి అనేది ఇంత అనేం లేదు, మనకు కలుపుకునేటప్పుడు సొరకాయకి తగినంత పిండి ఎంత పడుతుందో అంత తీసుకోండి. మనం అసలు వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ అని వేయకండి. మనం పిండి వేసేటప్పుడు కలిపేటప్పుడే అర్థమైపోతూ ఉంటుంది మనకి, ఇంకా వాటర్ అవసరం ఉండదు. అలాగే మనము బాగా పిండి అనేది ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ ఎక్కువ తాగేస్తాయి ఇవి గారెలు. లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా కలుపుకోవాలండి. పిండినంతా బాగా కలిసేలాగా, ఉప్పు కారం అంతా కలిసిపోయేలాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ పిండినంతా తడుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా ముద్దగా వచ్చి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు ఇంకో పక్కన ఆయిల్ పెట్టుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇలా కనుక కలుపుకున్నామంటే మనం పిండి అసలు ఆయిల్ అనేది తాగదు, గారెలు పీల్చవు ఎక్కువ ఆయిల్ను. ఇలా కవర్ కానీ కొంచెం మందపాటి పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ అయినా తీసుకోవచ్చు, తమలపాకు అయినా తీసుకోవచ్చు అని నేను కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా గుండ్రటి షేప్లో చేసుకొని మధ్యలో హోల్ పెట్టానండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చిన్నవైనా వేసుకోవచ్చు, పెద్దవైనా వేసుకోవచ్చు. నేను మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో ఇలా అయితే చేసుకున్నాను గారెను. గారె అంటే హోల్ పెడతామండి మధ్యలో పెట్టేసుకొని, మనకి ఈ లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోయి ఉంటుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకొని, ఆయిల్ హీట్ అయింటే మనము ఈ గారెలను వేసుకోవచ్చండి. ఇంకా ఒక్కొక్కటిగా మనము ఈ సొరకాయలు గారెలను అయితే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వేయంగానే ఈ గారె అనేది బాగా ఫ్రై అయిపోయి ఇలా నురుగంతా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనము ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింటుంది కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకో సైడ్ కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మేమైతే ఈ గారెలను పెరుగుతో తింటామండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక 2 days ఉంటాయండి చెడిపోకుండా. చల్లారే కొద్దీ కొంచెం టేస్ట్ బాగుంటాయి. ఇంకా కొంచెం వేడి చల్లారాక తిన్నా కూడా చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయండి. ట్రై చేయండి, చూడండి చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మా పిల్లలైతే పెరుగు కావాలని చెప్పేసి పెరుగుతో వేయించుకొని తిన్నారు. చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా ఇంట్లోనే సొరకాయ గారెలను అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇలా సింపుల్ టిప్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.